హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టైలర్. ఈరోజు కటింగ్ బుగ్గల బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి కూర్చుని వెళ్దాం పైన. అదే చూపిస్తున్నా కటింగ్. చుట్టూ కొలత ఫ్రెండ్స్, చుట్టూ కొలత ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ కొంచెం నుచ్చి పెట్టాలి, ఇక్కడ కొద్దిగా కుట్లలకు 2 ఇంచులు ఉండాలి. ఇక్కడ కొంచెం 1/4 ఇంచు ఉన్నా సరే కుట్లలకు. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే హైట్ భుజం పైన షోల్డర్ మీదనే పట్టుకోవాలి. కింద హ్యాండ్ ఇట్లా చూసుకుందాం. హైట్ ఇక్కడ కొంచెం వదిలేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. చూసుకోవాలి, ఈడే పెడదాం. అంటే ఇది కొంచెం మూల లెక్క రావాలి కాబట్టి కొంచెం పైనకు పెట్టాలి, కొద్దిగా 1/4 ఇంచు అట్లా. తర్వాత షోల్డర్ ఈమె బక్కగా ఉంది సైజు, ఆమె అంత చిన్న బ్లౌజ్. బక్కగా ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలంటే ఈడ పెద్ద సైజ్ అయితేనేమో 2. ఇప్పుడు ఈమె సన్నగా ఉంది కాబట్టి 1.5 ఇంచు తీసుకోవాలి, లేకపోతే షోల్డర్ జారిపోతుంది. 3 ఇంచెస్ షోల్డర్, 3 నెక్ 1.5. అప్పుడు షోల్డర్ జారదు. 6 తీసుకుందాం. ఇట్లా గీయాలి, ఇట్లా స్ట్రైట్ గీసి ఇంకా టచ్ చేసేయాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నాం. తేడా 1 ఇంచ్ ఇట్లా తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు మనం నెక్ గీయాలి. రౌండ్ నెక్ కాదు ఫ్రెండ్స్, తీసుకొని ఆ నెక్ ఇట్లా గీయాలి. ఒక మూల లెక్క రావాలి. ఇలా కలిపేసి అందరికీ షోల్డర్ జారిపోతుంది కదా, అట్లా షోల్డర్ దగ్గరనే తక్కువ తీసుకుంటే షోల్డర్ జారి ఇట్లా కదా కట్ చేద్దాం. హ్యాండ్స్ ఇట్లా వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని కానీ కలుపుకుంటూ హ్యాండ్ కొలత తీసుకుంది. ఇక్కడ పెట్టినాం కదా, ఇక్కడ కొంచెం కుట్లలో వదిలేసాం కదా, ఇక్కడ కూడా కొద్దిగా వదులుకోవాలి. ఇక్కడ ఇంకా కొంచెం 1 ఇంచు కొంచెం పైనకు పెట్టుకుందాం, ఎందుకంటే కుచ్చులు పెట్టాలి పైన. అందుకని ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలి, ఈ నుంచి ఇట్లా గీయాలి. ఇది కుచ్చుళ్ళ కోసం అయితే ఆమె సైజు ఇక్కడికే, ఇది ఎక్స్ట్రా పీస్ కుచ్చులు. మరి 3 పెట్టమన్నది కాబట్టి మనం కొంచెం ఇంత తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టమంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ముందు పాటు తీసుకుంటున్నాం. ముందు పాటు తీసుకోవాలంటే ఈ వెనక పాటు ఉంది కదా, వెనక పాటు ఇట్లా వేయాలి గట్టిగా. ఇట్లా వేసి ఇట్లా మంచిగా అనుకొని గీయాలి. సేమ్ ఉంటుంది షోల్డర్, సేమ్ ఇది కూడా సేమ్ ఉంటుంది. వెనక పాటుకి ముందు సేమ్ ఇట్లా సైడ్ అంతా గీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టింది ఎంత ఉంది, 2 ఇంచెస్ అని ఉండాలి. ఇప్పుడు ముందు పాటను ఎక్కువ చూసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ ఈజీ కటింగ్. ఇట్లా పెట్టాలి.
ఇది ముందుది ఎట్లా చూసుకోవాలి, ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇట్లా రౌండ్ చేయాలి. రౌండ్ చేసి ఇట్లా గీసుకో, దీనికి స్ట్రైట్గా గీయాలి. ఇప్పుడు ఇలా రౌండ్ బుక్స్లో పట్టి ఎట్లా చూసుకోవాలి, క్రాస్ పట్టి ఉంది కదా, అది ఎట్లా చూసుకోవాలి, ఇక్కడ పెట్టి ఇక్కడ 4 హుక్స్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ డాట్స్ ఈ దాని నుంచి ఇట్లా గీయాలి. నెక్ ముందు నెక్ ఇది హ్యాండ్స్, ఇది వెనుక పాటు, ఇది ముందు పాటు, క్రాస్ పట్టీలు ఇట్లా వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. మనం అదే చేస్తాం, కట్ చేసుకోవాలి, ఇట్లా వేసుకొని కట్ చేసుకోవాలి.